తెలంగాణలో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం ఎలా? ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మీ ఫోన్లో మీ సేవ తెలంగాణ అని టైప్ చేయండి. మీ సేవ తెలంగాణ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా. సో వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్. సో ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసినాక మనకి మీ సేవకు సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇలా ఓపెన్ కాకపోతే ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఇట్లా కనిపిస్తుంది కదా. సో దీనిపైన బై డిఫాల్ట్గా మీరు డెస్క్టాప్ మోడ్లో అంటే డెస్క్టాప్ సైట్ అనేది టిక్ పెట్టుకుంటే మీకు సేమ్ సిస్టంలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఇక్కడ కూడా దానిలాగానే కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదన్నమాట, ఇది వెబ్సైట్. ఇక్కడ మీకు రేషన్ కార్డుకి సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి, డౌన్లోడ్స్, అప్లికేషన్ ఫామ్. ఓకేనా? మళ్ళీ అప్లికేషన్ ఫామ్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మళ్ళీ దాదాపు మీ సేవ నుంచి అప్లై చేసుకునే అన్ని రకాల ఫామ్స్ అయితే అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఫామ్స్ అయితే ఇక్కడ లభించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసేది రేషన్ కార్డు అంటే కొత్త రేషన్ కార్డుకి సంబంధించింది కాబట్టి సో ఇది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఓకేనా? అంటే సివిల్ సప్లైస్ కేటగిరీస్ కింద వస్తుంది. సో ఇక్కడ దీన్ని ట్యాప్ చేయగానే మనకి ఇవన్నీ రకాల అప్లికేషన్స్ అనేది మనకు మీ సేవ నుంచి అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూసారా, అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, కరెక్షన్ ఇన్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు. అంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఒక రకమైన ఫాము, లేదంటే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇంకొక రకమైన ఫామ్. ఇప్పుడు మనం రేషన్ కార్డు కోసం అంటే కొత్త రేషన్ కార్డు కోసం చూస్తున్నాం కాబట్టి అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డు. సో దీన్ని ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఫామ్. ఇందులో ఈ పూర్తి డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా నింపాలి. ఎలా నింపాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ డీటెయిల్స్. ఓకేనా? ఇందులో మళ్ళీ కార్డు టైప్ అంటే ఎఫ్ఎస్సి, బై డిఫాల్ట్గా ఎఫ్ఎస్సి అని టిక్ చేయండి. ఎఫ్ఎస్సి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు. ఓకేనా? తర్వాత యూఐడి నెంబర్ అంటే ఆధార్ కార్డు నెంబర్ అనేది రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే కుటుంబ పెద్ద యొక్క పేరు. తర్వాత హెచ్వైఎఫ్ ఫాదర్ కుటుంబ పెద్ద యొక్క తండ్రి పేరు, లేదంటే భార్య భర్త ఇద్దరిట్లో ఎవరి పేరైనా. తర్వాత వాళ్ళ మెయిలా ఫీమేలా ట్రాన్స్జెండరా అనేది టిక్ చేయాలి. తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత, మతం ఏంటి అనేది రాయాలి. వాళ్ళ సోషల్ స్టేటస్ జనరలా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, అదర్సా అనేది టిక్ చేయాలి. తర్వాత గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఓకేనా? ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎస్ మీద టిక్ చేయండి, లేదంటే నో మీద టిక్ చేయండి. ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉంది అనుకోండి, అప్పుడు అది దాని స్టేటస్ ఏంటి అనేది టిక్ చేయండి. దీపమా, డబులా, నో సిలిండరా, సింగిల్ సిలిండరా. గ్యాస్ కంపెనీ పేరు భారత్ గ్యాసా, హెచ్పి గ్యాసా, ఐబీపీ, లేదంటే ఇండియన్ గ్యాసా, లేదంటే నాట్ అప్లికేబుల్. దీనిలో ఏది మీరు వాడుతున్న గ్యాస్ కంపెనీ ఏదైతే దానికి టిక్ చేయండి. తర్వాత గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఉంది కదా, ఇది మీరు గ్యాస్ ఏజెన్సీ సంబంధించిన పేరు అంటే మీరు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన కంపెనీ ఉంటుంది కదా, దాని పేరు అన్నమాట. తర్వాత గ్యాస్ నెంబర్, కన్జ్యూమర్ నెంబర్ అంటే గ్యాస్ బుక్ నెంబర్ అన్నమాట. సో గ్యాస్ బుక్లో ఉంటుంది, లేదంటే మీకు గ్యాస్ కనెక్షన్ అది డెలివరీ అవుతుంది కదా రిసిప్ట్, దానిపైన కూడా మీకు నెంబర్ ఉంటుంది అన్నమాట. తర్వాత అప్లికెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే వీళ్ళ రేషన్ కార్డ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటి అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్ అంటే ఇంటి నెంబర్. ల్యాండ్ మార్క్, లొకాలిటీ అంటే వాళ్ళ ఇంటి దగ్గర నియర్ బై ఏదైనా ఉంటే దాన్ని మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ డిస్టిక్ అని ఉంది కదా, జిల్లా పేరు, తర్వాత మండలం పేరు, విలేజ్, పిన్ కోడ్, ఎఫ్పి షాప్ నెంబర్ అంటే రేషన్ కార్డు
రేషన్ ఇచ్చే షాప్ నెంబర్ అన్నమాట. మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్ ఉంటుంది కదా, దాని షాప్ నెంబర్ అన్నమాట. తర్వాత ఎస్కేఎస్ ఫామ్ నెంబర్. ఎస్కేఎస్ అంటే సమగ్ర కుటుంబ సర్వే యొక్క ఫామ్ నెంబర్, తెలిస్తే నింపండి, లేకపోతే లేదు. తర్వాత యాడ్ మెంబర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబరు, మెంబర్ నేము, ఎస్ఆర్డిహెచ్ నేము, దానికి సంబంధించిన తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ జెండర్ ఏంటి అంటే మేలా ఫీమేలా, వాళ్ళ కుటుంబ పెద్ద అవునా కాదా, ఎస్ఆర్డిహెచ్ స్టేటస్, రిలేషన్ విత్ హెడ్ అంటే కుటుంబ పెద్దకు వాళ్ళు ఏమవుతారు అనేది. ఒకవేళ ఫస్ట్ నింపేది ఏంటిది ఇక్కడ ఏజ్ అన్నారు అనుకోండి, కుటుంబ పెద్ద యొక్క ఏజ్, వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్. వాళ్ళు కుటుంబ పెద్ద అవునైతే ఎస్ అని కొట్టండి. ఎస్ఆర్డిహెచ్ స్టేటస్, రిలేషన్ విత్ హెడ్ అంటే కుటుంబ పెద్ద అనే ఫస్ట్ పేరు ఉంటుంది కాబట్టి సెల్ఫ్ అని రాసుకోండి. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పేరు, పిల్లల పేరు, అట్లా అవన్నీ పేర్లు రాయాలి. తర్వాత ఇన్ఫర్మెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఇన్ఫర్మెంట్ నేమ్, ఇన్ఫర్మెంట్ రిలేషన్, మొబైల్ నెంబరు, ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్. తర్వాత దానికి ఏమేమి అటాచ్ చేయాలి అంటే దానికి ఏమేమి దాంతో అప్లికేషన్తో పాటు ఏమేమి ఇవ్వాలి అంటే బై డిఫాల్ట్గా అప్లికేషన్ ఫామ్ ఒకటి, ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అంటే ఎంతమంది పేర్లు అయితే ఉంటాయో అంతమందివి ఆధార్ కార్డులు జత చేస్తే బెటర్. తర్వాత అడ్రస్ ప్రూఫ్. ఓకేనా. బై డిఫాల్ట్గా ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది, ఎందుకంటే దానిలోనే అడ్రస్ ప్రూఫ్ కూడా దాంట్లోనే మెన్షన్ అయి ఉంటుంది కాబట్టి అది ఒకటి ఉంటే సరిపోతుంది. లేదంటే మీకు కరెంటు బిల్లు కానీ ఎట్సెట్రా అంటే ప్రభుత్వం తెలిపిన ఏదైనా అడ్రస్ ప్రూఫ్లు అనేది దాంతోపాటు జత చేసి మీ సేవలో ఇవ్వాల్సి ఉంటుంది. చివరగా అప్లికెంట్ సిగ్నేచర్. అప్లికెంట్ సిగ్నేచర్ అంటే ఖచ్చితంగా కుటుంబ పెద్ద యొక్క సిగ్నేచర్, అంటే ఈ అప్లికేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ సిగ్నేచర్ లేదనుకోండి వ్యాలిడ్ కాదు. ఓకేనా. ఇది ఖచ్చితంగా మరి చెప్తున్నా, ఖచ్చితంగా అయితే సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ లేకపోతే మీరు ఇచ్చిన అప్లికేషన్ అయితే వ్యాలిడ్ కాదు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట కొత్త రేషన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.